ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని వడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో మంగమ్మ కళాశాల వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రత్యేక పూజలు చేపట్టారు. తమ అభిమాన నాయకుడు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆ ఆంజనేయ స్వామి వారిని వేడుకున్నారు. 50వ డివిజన్లోని నెహ్రూ నగర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను అట్టహాసంగా చేపట్టారు. స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను షేక్ రియాజ్, కంది రవిశంకర్ ఆవిష్కరించారు. అనంతరం అభిమానులు, పార్టీ కార్యకర్తల నడుమ జన్మదిన కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు అనిల్, నాగూర్, సాయి విజయ్, కృష్ణ, హరికృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు పర్వతిరెడ్డి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రిమ్స్ వైద్యశాలలో గర్భిణీలకు, బాలింతలకు బ్రెడ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, చిట్టిం ప్రసాద్, బొందుల శ్రీదేవి, పల్లా ప్రమీల, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.